హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. ఈ వీడియోలో జావాలో అబ్స్ట్రాక్ట్ క్లాస్, అబ్స్ట్రాక్ట్ మెథడ్ గురించి నేను క్లియర్ గా ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్. ఓకే, మీరు డిగ్రీ ఎగ్జామ్స్ లో కానీ బీటెక్ ఎగ్జామ్స్ లో కానీ లేదంటే ఎక్కడైనా ఇంట్రెస్ట్ వెళ్ళినప్పుడు జావాలో అబ్స్ట్రాక్ట్ క్లాస్, అబ్స్ట్రాక్ట్ మెథడ్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. వీటికి సంబంధించిన థియరీ పార్ట్ కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ మీరు చూడనట్లయితే మన ఛానల్ జావా ప్లేలిస్ట్ లో ఉంటుందో ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే నేను ప్రాక్టికల్ గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి రఫ్ గా డెఫినేషన్ చూసినట్లయితే, వాట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్? Abstract class is a class which contains instance variables, methods and at least one abstract method. సో సింపుల్ గా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటంటే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉండొచ్చు, నార్మల్ మెథడ్స్ ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది ఉండాలి. అలా ఉంటే దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. అంటే ఇప్పుడు నార్మల్ క్లాస్ కి అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి డిఫరెన్స్, అబ్స్ట్రాక్ట్ క్లాస్ లోనేమో కంపల్సరీగా ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండాలి, క్లాస్ లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండకూడదు. ఓకే, ఒక క్లాస్ లో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది అంటే అది కంపల్సరీగా అబ్స్ట్రాక్ట్ క్లాస్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మరి అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటి అంటే, డస్ నాట్ కంటైన్ ఎనీ బాడీ. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ లో లాజిక్ అనేది ఉండదు, దానికి బాడీ సెక్షన్ అనేది ఉండదు, దాన్ని అక్కడే ఎండ్ చేస్తాం. మరి దాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అంటే, దానికి ఇమీడియట్ గా ఉన్న సబ్ క్లాస్ లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే, సో దీనికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోట్ ప్యాడ్ ఒకసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే, ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్, నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో ఒక క్లాస్ కి ముందు అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ పెట్టినామంటే అది అబ్స్ట్రాక్ట్ క్లాస్. క్లాస్ నేమ్ వచ్చేసి ఇక్కడ 1. ఓకే, సో ఇందులో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయితే నేను డిక్లేర్ చేసిన, అబ్స్ట్రాక్ట్ వైడ్ రోబో. సో ఎలా డిఫైన్ చేస్తాం ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని అంటే, ఇక్కడ చూడండి సెమీకోలన్ పెట్టినాం. సెమీకోలన్ అంటే అక్కడికే ఎండ్ అన్నట్టు, దానికి బాడీ లేదు. సో మరి ఇక్కడ వైడ్ రోబో అనే మెథడ్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి మనము అంటే, దానికి ఇమీడియట్ గా ఉన్న సబ్ క్లాస్, అంటే దీనికి ఒక సబ్ క్లాస్ ని క్రియేట్ చేసుకొని 1 అనే క్లాస్ కి అక్కడ ఈ వైడ్ రోబోని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. అదే రాస్తున్నాం ఇక్కడ, క్లాస్ 2 ఎక్స్టెండ్స్ 1. సో ఇక్కడ 1 అనేది సూపర్ క్లాస్ అన్నట్టుగా, అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది జస్ట్ లైక్ ఏ సూపర్ క్లాస్ లాగా మనకు వర్క్ అవుతుంది. ఓకే, సో ఇందులో వైడ్ రోబో ఒక చిన్న స్టేట్మెంట్. సో ఈ రోబో అనేది మెథడ్, ఏ టైప్ ఆఫ్ మెథడ్ ఇది? అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఎక్కడ ఉంది ఇది? అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉంది, అంటే సూపర్ క్లాస్. ఇక్కడ నుండి మనం డెరివ్ చేసుకొని ఇక్కడ మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. ఒక చిన్న స్టేట్మెంట్ అయితే రాసాం, మీకు కావాలంటే ఏ లాజిక్ అని అందులో రాసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్, తర్వాత సబ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసుకొని విత్ రెస్పెక్ట్ ఆబ్జెక్ట్ నేమ్తో మెథడ్ని కాల్ చేసినాం. ఇంతే సింపుల్. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. మరి ఇప్పుడు ఏ క్లాస్ నేమ్తో సేవ్ చేయాలి మనము అంటే, సబ్ క్లాస్ నేమ్తో సేవ్ చేయాలి. ఇక్కడ సబ్ క్లాస్ నేమ్ ఏంటి? 2. సో ఆ 2 అనే క్లాస్ నేమ్తో సేవ్ చేద్దాం, 2.java. నేనైతే సి డ్రైవ్లో డెమో ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఫస్ట్ అయితే డెమో ఫోల్డర్ దగ్గరికి వెళ్ళాలి మనం, సిడి డెమో, నెక్స్ట్ జావా సి స్పేస్ 2.java. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఎటు చూపిస్తుంది, నో ఎర్రర్స్. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్, జావా స్పేస్ 2. చూడండి ఇంతే. ఈ విధంగా మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్, అబ్స్ట్రాక్ట్ మెథడ్ని జావాలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ మీన్స్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కంటైన్స్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్, నార్మల్ మెథడ్స్ అండ్ అట్లీస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. అంటే ఒక క్లాస్లో, ఒక నార్మల్ క్లాస్లో ఇన్స్టెన్స్ వేరియబుల్స్, మెథడ్స్ ఏదైనా ఒక్క అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది అంటే అది కంపల్సరీగా అబ్స్ట్రాక్ట్ క్లాస్ కిందకే కన్సిడర్ చేస్తాం. ఓకే, ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు నార్మల్ క్లాస్కి అబ్స్ట్రాక్ట్ క్లాస్కి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ క్లాస్లోనేమో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండవు, అబ్స్ట్రాక్ట్ క్లాస్లోనేమో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, ఇంకో పాయింట్ ఏంటంటే, అబ్స్ట్రాక్ట్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయకూడదు. మరి దాన్ని దేనికి చేయాలి అంటే, దానికి ఇమీడియట్గా ఉన్న సబ్ క్లాస్కి వేసుకోవాలి. ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది కాబట్టి. మరి ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. క్లియర్? సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.